हे यीशु तेरा प्रेम। రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై సంఘముగా మనము చేరి ఉంటున్నాము. ప్రార్థనకు రాగలిగిన ప్రియులందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. शाम के समय में हम प्रार्थना के लिए इकट्ठा हो चुके हैं और जो भी इस प्रार्थना की मीटिंग में जुड़ चुके हैं उन सभी लोगों को प्रभु यीशु मसीह के नाम में आपको न्योता देते हैं, आमंत्रित करते हैं। We all greet all the brothers and sisters who have joined for this evening for prayer meeting. We welcome you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రార్థనలో ప్రభు మనల్ని దారిపరుచినట్లుగా అలాగే వాక్యము ద్వారా ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుంటాం. प्रार्थना में परमेश्वर हमें धीरज बढ़ाए और प्रार्थना की सहायता के लिए परमेश्वर के वचन से कुछ वचनों को हम ध्यान देंगे। प्रार्थना की सहायता के लिए आइए प्रेरितों का कार्य 4 अध्याय के 31 पद को हम पढ़ लेते हैं। Today for our prayer meditation, let us turn to Acts of Apostles, chapter 4, verse 31, for our in order to help us in our prayer. వారు ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై Holy Spirit, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకున్నాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना में उनकी ओर देखते हैं। let us look unto the Lord in prayer for his help. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. పాటల ద్వారా మీ నామమును మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఈ దినము ప్రార్థన కొరకై రాగలిగిన ప్రియులందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే రాలేకపోయారో తండ్రి వివిధ కారణాలను బట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. తండ్రి ఎక్కడ ఉన్నా కూడా ప్రార్థించే ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రార్థనకు ముందుగా చదవబడిన ఈ యొక్క వాక్య భాగములు తండ్రి మీ యొక్క సింహాసనం నుండి మీరే ఈ వాక్కును విడుదల చేసి తండ్రి పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం ద్వారా వీటిని గ్రహించుటకు మాకు సహాయపడమని, బోధించుటలో తర్జుమా చెట్టులో అల్పులమైన దీనులమైన మా మీ దాసులమైన మమ్మలను కరుణించి ఈ సమయం కొరకై బలపరిచి వాడుకునమని, అంధకార శక్తులన్నింటినీ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని తీసుకుని వస్తూ ఇక్కడ తండ్రి మమ్మలను ఇక్కడ వాడబడుతున్న సాధనములను మీరు పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. आमीन। ఇక్కడ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనములో వారు ప్రార్థన చేయగానే అనే మాట చదువుతాం. यहाँ पर प्रेरितों के कार्य 4 अध्याय के 31 वचन जो हमने पढ़ा है, वहां पर हम देखते हैं कि जब वे प्रार्थना करें। In Acts of Apostles, chapter 4, verse 31, we find here in this verse, and when they had prayed. వారు ప్రార్థన చేయగా అనగా సంఘము ప్రార్థించినప్పుడు ఏమి జరిగింది, వారు దేనికోసం ప్రార్థించారు అనేది ఈ భాగంలో మనకు కనబడుతుంది. और हम यहाँ पर देखते हैं जब वे प्रार्थना किए, जब वे मतलब जो कलीसिया प्रार्थना की थी, यहाँ पर जैसा हम देखते हैं जब कलीसिया प्रार्थना की, किसके लिए प्रार्थना की और उनकी प्रार्थना के बाद क्या हुआ हम देखेंगे। And when they prayed, that means the church, when they have prayed, what all has happened, we will try to see. వారు ప్రార్థించారు, ప్రార్థనకు తగిన జవాబును కూడా వారు పొందారు. और यहाँ पर हम देखते हैं उन लोगों ने प्रार्थना की और प्रार्थना जिसके लिए उन्होंने की थी उसकी जवाब भी वो लोग पाए। They prayed and a suitable answer also was given to them according to the prayer.
అపోస్తలుల కార్యములలో ఉన్న సంఘము, ఆదిమ సంఘం అంతా కూడా వారి ప్రతి అవసరము కొరకు ప్రార్థించినట్లుగా ప్రార్థన సంఘముగా మనం చూస్తాం. और इस प्रेरितों के कार्य में जिस कलीसिया के बारे में, जिस मंडली के बारे में यहाँ पर लिखा गया, जो मंडली उन दिनों में पहला जो कलीसिया वहां पर स्थापित किया गया था, उन्होंने जब भी उन्हें कोई आवश्यकता थी, उन्होंने प्रार्थना की, जैसा हम ये प्रेरितों के कार्य में देखते हैं. So in Acts of Apostles, the church which is mentioned here, the early church is a church of prayer, and it is called the church which prayed. ఒక విశ్వాసి లేక ఒక సంఘము ప్రభావితముగా చేయగలిగినది ప్రార్థన. और एक विश्वासी हो या एक कलीसिया मंडली में इकट्ठा होकर जो कार्य वो कर सकते हैं, वो केवल है प्रार्थना. So as a church, as unitedly, the only thing which they can do, which can be very effective, is prayer. అందుకనే ప్రార్థించుట ఎలాగూ ప్రార్థించాలో దేవుని వాక్యమును ఆధారం చేసుకొని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. और आइए हम यहाँ पर कोशिश करेंगे कि किस तरह से हमें प्रार्थना करना चाहिए, जो वचन के आधार पर या जो वचन के उजाले में किस तरह से हमें प्रार्थना करना चाहिए. आइए हम देखते हैं. So when we pray, we have to also to learn from the word of God, and by the confidence which we gain from the word of God, we must learn to pray. మనకు ప్రార్థించుటకు మంచి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారు. और एक अच्छा सा उदाहरण जो हमें प्रार्थना करने के लिए प्रभु यीशु मसीह की जो प्रार्थना का जो प्रभाव था, वही हमारे लिए बहुत ही प्रेरणा है. A good example for us for prayer is our Lord Jesus Christ himself. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనములో శిష్యులు యేసు ప్రభువును అడుగుతున్నారు, యేసు ప్రభువా, యోహాను శిష్యులకు ఎలాగూ ప్రార్థన నేర్పించాడో మాకు కూడా అలాగూ ప్రార్థన నేర్పించు అని అడుగుతున్నారు. और लूका का सुसमाचार 11 अध्याय के पहले वचन में हम देखते हैं, प्रभु यीशु मसीह के चेले उनके पास आकर कह रहे हैं कि जो बपतिस्मा देने वाला यूहन्ना, उसके चेलों को किस तरह से प्रार्थना करना सिखाया था, आप भी हमें किस तरह से प्रार्थना करना चाहिए सिखाओ कहकर कह रहे हैं. We see in Luke's Gospel, chapter 11, verse 1, the disciples of the Lord Jesus Christ, they were asking the Lord Jesus Christ to teach the prayer as John has taught his disciples. కాబట్టి ప్రార్థించుట కొరకై, దేవుని ఆరాధించుట కొరకై మనము నిత్య విద్యార్థులముగా నేర్చుకుంటూనే ఉండాలి. और परमेश्वर की स्तुति, बढ़ाई, उपासना करने के लिए और प्रार्थना करने के लिए हमेशा एक छात्र के जैसा हमें हमेशा इन दोनों चीजों को सीखते रहना चाहिए. So in order for us to continue in prayer and in worship, we should be continually the students in learning how to pray and how to worship. ఇప్పుడు మనం చదివిన భాగములో అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను ఆధారం చేసుకొని ఆ సంఘటన కొరకై వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. और यहाँ पर जो अध्याय हमने पढ़ा है प्रेरितों के कार्य 4थे अध्याय में, यहाँ पर हम देखते हैं एक घटना घटी है. उस घटना के आधार पर यहाँ पर मंडली इकट्ठा होकर प्रार्थना किए जैसा हम देखते हैं. In Acts of Apostles, chapter 4 and verse 31, the portion what we have read, there was an incident which took place. Based on that incident, the church were joined together in prayer. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయములో పేతురు యోహానులు ఒక కుంటి వాణ్ణిని శృంగారమను దేవాలయం యొద్ద బయట కూర్చున్న వ్యక్తికి స్వస్థతను వారు అనుగ్రహించారు. और हम देखते हैं इसी प्रेरितों के कार्य के अध्याय में 3रे अध्याय में हम पाते हैं कि पतरुस और यूहन्ना जब वो मंदिर के पास गए थे, उस मंदिर के पास उन्होंने एक जो लंगड़ा और लूला व्यक्ति था उसे चंगाई दी जैसा हम देखते हैं. So we see in this beginning of this chapter that the Peter and John both when they came to the synagogue, which is called the gate, a beautiful gate, they found a lame man and they healed him. ఆ సంఘటన చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయి పేతురు యోహానుల చుట్టూ చేరారు. और इस आश्चर्य कार्य को देखकर वहां के लोग
भीड़ जो है पतरुस और यूहन्ना के चारों ओर आ गए। And when they have seen this miraculous work done in the life of this lame man, the people who thronged around them, they were astonished and they were gathered together around them. వారు చుట్టూ చేరేటప్పటికి పేతురు యోహానులను ఆ స్వస్థపరచబడిన వాడు పట్టుకుని ఉన్నాడు. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 11వ వచనంలో చూస్తాం. और इसी प्रेरितों के कार्य तीसरे अध्याय के 11 वचन के अनुसार हम देखते हैं वहां की भीड़ जो पतरुस और यूहन्ना को चारों तरफ से घेर लिया था, और जो व्यक्ति वहां पर चंगाई हुआ था और जो स्वस्थता पाई था, उन्होंने उस पतरुस और यूहन्ना को पकड़ के रखा था। And we see that when this miracle was done in the life of this lame man, the people who thronged around them, they caught hold of held Peter and John. అప్పుడు పేతురు చెప్తున్నాడు, అయలారా, ఇదేదో మేము సొంత శక్తితో మా భక్తితో చేశామని మీరు అనుకుంటున్నారేమో, అలా కాదు, యేసుక్రీస్తు నామములోనే వీనికి స్వస్థత వచ్చింది అని చెప్తున్నాడు. और यहाँ पर पतरुस जी एक बयान दे रहे हैं या उसे यहाँ पर गवाही दे रहे हैं कि उनसे कह रहे हैं कि हे भाई लोग, आप ये मत सोचिए कि मैंने या हमने इसे हमारी शक्ति के द्वारा इसे चंगाई दिलवाई है, केवल प्रभु यीशु के नाम में ही इसने चंगाई पाई है कहकर कहा। So Peter and John were testifying that this is not done because of our greatness or something we have in us, but by the name of the Lord Jesus Christ of Nazareth, this miracle is done and this lame man is healed. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 14-15 వచనంలో, ఆ పరిశుద్ధుడైన యేసును మీరు నిరాకరించారు, ఆ జీవాధిపతిని మీరు చంపివేశారు అని వారు చేసిన పొరపాటు ఏమిటో వారికి పేతురు తెలియజేస్తున్నాడు. और पतरुस जी यहाँ पर उनसे ये भी कह रहे हैं कि ये बातों को हम 14 और 15 वचन में पाते हैं कि वो कह रहा है कि उस पवित्र और धार्मिक को आपने इनकार किया और उसकी विनती आपने मानी नहीं और उसे हत्या करने के लिए सौंप दिया कहकर कह रहे हैं। And in verse 13 and 14, Peter reminded them that they denied the Holy One and the just man, and they have murdered him who was granted to them. This was reminded to them. అయితే మీరు జీవాధిపతిని చంపివేశారు, కానీ ఆ జీవాధిపతి మరణము నుంచి తిరిగి లేచాడు, మృత్యుంజయుడు, మేము చూశాము, దీనికి మేము సాక్షులము అని సాక్ష్యం ఇచ్చారు. और ये कह रहे हैं कि इस तरह से गवाही भी दे रहे हैं कि उस जीवन के दाता को तुमने मार दिया और उसकी हत्या कर दिया, लेकिन उस जीवन की दाता ने मृत्यु पर विजय पाया कहकर गवाही दे रहे हैं। So they have witnessed that you have killed the Prince of Life, but we are come to witness about him, the one who is the Prince of Life. We have come to witness about him. ఇలాగూ అక్కడ సువార్తను గూర్చి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వార్తను గూర్చి పేతురు యోహానులు ప్రకటిస్తూ వచ్చారు. और इसी तरह हम देखते हैं उन महान भीड़ के बीच में पतरुस जी और यूहन्ना जी प्रभु यीशु मसीह के सुसमाचार को बांटते हुए उनकी गवाही दे रहे हैं। So in this way, Peter and John, they spread the gospel and witnessed about the Lord Jesus Christ among the multitude. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనములో వారు ఇలాగూ ప్రకటిస్తున్నప్పుడు ఈ సమాచారము అక్కడ ఉన్న యాజకులు, దేవాలయ అధిపతి, సద్దూకయ్యులు వీరందరి దగ్గరికి వెళ్ళింది. और जब इस तरह से वहां पर वो लोग इस आश्चर्य कार्य करने के बाद प्रभु यीशु मसीह के बारे में सुसमाचार बांटकर बातें कर रहे थे, तो ये समाचार, ये संदेश वहां के याजक और वहां के मंदिरों के सरदार और सद्दुकी और उनके बड़े बड़े लोगों के पास ये खबर पहुंच गई। So in this manner, when Peter and John were witnessing about the Lord Jesus Christ and spreading the gospel, in chapter 4, verse 1, this news came to the high priests and the captains of the temple and the Sadducees. ఇప్పుడు 4వ అధ్యాయము 8వ వచనం నుండి చూసినట్లయితే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వారికి ఈ స్వస్థత ఎలాగ జరిగిందో వివరిస్తున్నాడు. और अब यहाँ पर हम देखते हैं इसी 4 अध्याय के 8 वचन के अनुसार यहाँ पर इस आश्चर्य कार्य किस तरह से पूरा हुआ जब पतरुस ने पवित्र आत्मा से परिपूर्ण होकर उन लोगों से इस बातें बांटना शुरू की। So from verse 8 onwards, Peter, filled with the Holy Spirit, said unto them and the rulers and the peoples and the elders of the Israel, he declared unto them
how this miracle was performed. 10వ వచనములో చెప్తున్నాడు, మీరు సిలువ వేసినట్టి మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందాడు అని చెప్తున్నాడు. और यहाँ पर हम कह रहे हैं कि 10 वचन के अनुसार हम देखते हैं कि जिस मसीहा को तुमने क्रूस पर चढ़ाया और परमेश्वर में वह ही जो जिसे दोबारा जिलाया उसके द्वारा ही यह चंगाई खड़ी हुई है कहकर कह रहा है. So they have very clearly, boldly speaking to them in verse 10 that by the name of Jesus Christ of Nazareth, whom you crucified, whom God raised from the dead, by him this man stands here before you whole. 12వ వచనంలో ఇంకా స్పష్టంగా చెప్తున్నారు, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే ఆకాశము క్రింద మనుషులో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ పొందగలమని చెప్తున్నారు. और 12 वचन में ये लोग ये भी कह रहे हैं, पतरस जी और यूहन्ना जी ये भी कह रहे हैं कि किसी दूसरे के द्वारा उद्धार नहीं, क्योंकि स्वर्ग के नीचे मनुष्य में और कोई दूसरा नाम नहीं दिया गया कहकर. Not only that, but in verse 12 more clearly they went on to say, not there is salvation in any other, for there is no other name under the heaven given among the men which we must be saved. ఇప్పుడు అక్కడ ఉన్నవారు పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వీరు విద్య లేని పామరులు ఎంత చక్కగా వాక్యం బోధిస్తున్నారు, వివరిస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యపోయి అప్పుడు వారు ఈలాగనే వదిలిపెట్టేస్తే సువార్త ఇంకా ప్రకటించబడుతుంది కాబట్టి వారిని బెదిరించి వదిలిపెట్టడానికి ప్రయత్నం చేశారు. और यहाँ पर ये लोगों ने देखा कि जिस तरह से पतरस जी और यूहन्ना जी वहां पर खड़े होकर बयान कर रहे थे और गवाही दे रहे थे, सुसमाचार को बांट रहे थे, वहां के लोग देखकर आश्चर्य हो गए और वो अपने आप में कहने लगे कि ये लोग तो अनपढ़ लोग हैं और इनमें कुछ पढ़ाई लिखाई इनमें नहीं है, लेकिन किस तरह से ये वचन को बांट रहे हैं और किस तरह से संदेश दे रहे हैं कहकर उन्होंने मन में सोचने लगे कि इतना ज्ञान उन्हें कहाँ से मिला और इन्हें इसी तरह हम छोड़ देंगे तो ये बहुत ही हमारे लिए नुकसानदायक होगा, वो कहकर उन्हें डरा कर धमका कर छोड़ने की वो लोग सोच रहे थे. So when the people when they heard all these things, they were marveled, they were astonished about the knowledge which they have. And the rulers and the Sadducees, they thought if they leave them in that way, they will spread the gospel and the gospel will spread further. So in order to stop them, they have warned them very seriously. ఎప్పుడైతే దేవుని కార్యము బలముగా జరుగుతుందో శత్రువు ఏదో రూపంలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. और जब परमेश्वर के काम महान रूप लेकर वो कार्य करने लगता है, तभी तुरंत शैतान भी उसमें रुकावट डालने की कोशिश करता है. When the work of the Lord, the spreading of the gospel of God is done very greatly, then immediately at the same time, simultaneously, the Satan somehow will bring obstacles to hinder the work of the Lord. 4వ అధ్యాయము 18వ వచనములో వారు బోధించకూడదు అని ఆజ్ఞాపించారు. 19వ వచనంలో వీరు అంటున్నారు, మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా అంటున్నారు. और यहाँ पर हम देखते हैं इसी 4 अध्याय के 18 वचन में उन्होंने उन्हें बुलाकर चेतावनी देकर कहा है कि यीशु मसीह के नाम के बारे में कुछ भी नहीं बोलना चाहिए कहकर उन्होंने उन्हें वह यहाँ पर चेतावनी दी है. और यह सुनकर 19 वचन में पतरस और उन्हें जवाब दे रहा है, पतरस जी और यूहन्ना इस तरह से जवाब दे रहा है, क्या यह न्याय है कि हम तुम्हारी बात सुने और या परमेश्वर की बात सुने. So by listening to them, Peter and John in verse 18 they say that when they have commanded them not to speak anymore, in verse 19 they answered them saying that whether it is right in the sight of God to listen to you or to you more than God, you judge. ఇప్పుడు సంఘము ప్రార్థన కొరకై చేరి రావడానికి గల కారణము మొట్టమొదటిది, और यहाँ पर हम देखते हैं सबसे पहले कलीसिया प्रार्थना के लिए इकट्ठा हुआ, उसका पहला कारण ये है. The first reason for the church to come in accordance to join as a prayer for the prayer, పేతురు యోహానులు ఎదుర్కొన్న సమస్యను వాళ్లకు వీళ్లకు చెప్పకుండా
నేరుగా తీసుకొని వచ్చి సంఘమునకు చెప్పారు. और అందువలన यहाँ पर- వెంటనే సంఘము ప్రార్థించడానికి ఉపక్రమించారు. और यहाँ पर जो घटना हुई है, जो घटना पतरस के साथ और यूहन्ना के साथ जो बीत चुका है, उसे वो इन दूसरों से बांटने के बजाय सीधा वो लोग आकर कलीसिया के विश्वासियों से ये बातों को बांटे हैं। इसीलिए यह कारण है कि वो प्रार्थना के लिए इकट्ठा हुए। So when this incident has happened, the church, the believers, before telling or they did not go and tell this matter to anyone here, this person or that person, but they directly went to the church and they have confirmed to them. Thereby, the church has unitedly came for prayer. 23వ వచనములో 4వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 23వ వచనములో వారు విడుదల నుండి, వారు అనగా పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత తమ స్వజనుల యొద్దకు వచ్చి అనగా సంఘము దగ్గరకు వచ్చారు. और 23 वचन में हम देखते हैं जब उन्होंने विश्वासियों ने प्रार्थना की, तो 23 वचन में हम देखते हैं कि वे छुटकारा पाकर सीधा वहां से छुटकारा पाकर वो लोग सीधा जहां पर कलीसिया के विश्वासी यहाँ प्रार्थना के लिए जुड़े थे, वो स्थान पर वो लोग आए। So we see in verse 23, and being let go, that means Peter and John, they were, after they were let them go, they went directly to their own companions. ఇప్పుడు సంఘము ఈ మాటలు విన్న తర్వాత ప్రధాన యాజకులు తమతో చెప్పిన మాటలన్నీ కూడా పేతురు యోహానులు సంఘమునకు చెప్పిన తర్వాత వారు చేసిన పని ఏమిటి అనగా 24వ వచనంలో వారు ప్రార్థనలో సమకూడుతూ ఉన్నారు. और जब यहाँ वहाँ के याजक और सरदार लोग और जो वहाँ की कलीसिया के बड़े लोग थे, उन्होंने जब चेतावनी पतरस को और यूहन्ना को जो चेतावनी दी थी, वो चेतावनी के बारे में पतरस और यूहन्ना आकर उनकी कलीसिया के विश्वासियों से बांटा, तो वो लोग इस बात के लिए प्रार्थना के लिए इकट्ठा हुए और प्रार्थना की। So when Peter and John reported all these things to the chief priests and the elders to them, then they all gathered with one voice and they raised their voice in prayer. With one accord, they prayed. కాబట్టి వారు ప్రార్థించుట కొరకై ఒక కారణం ఉంది. ఆ కారణము ఆధారం చేసుకొని ప్రార్థనకు ఉపక్రమించారు. और यहाँ पर मंडली इकट्ठा होकर प्रार्थना के लिए एक कारण था, जो कारण के आधार पर वो लोग इकट्ठा हुए और प्रार्थना करने लगे। So there was a reason for them to join in prayer, and because of that reason they joined together in prayer. ఇప్పుడు రెండో విషయం చూస్తాము. వారు ఏమని ప్రార్థిస్తున్నారు? आइए अब दूसरी बात हम देखते हैं, यहाँ पर ये विश्वासी क्या कहकर प्रार्थना कर रहे हैं। So let us see the second thing, or what they were praying. 24వ వచనములో నాదా అని తమ దేవునికి ప్రార్థిస్తూ 30వ వచనములో మరి నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించుటకు సహాయపడము అని ప్రార్థిస్తున్నారు. और यहाँ पर हम देखते हैं 24 वचन में किस तरह से वो प्रार्थना शुरू की है। वो कह रहे हैं कि हे स्वामी कहकर, उन्होंने जो स्वर्ग में है स्वामी हमारे कर वो लोग प्रार्थना कर रहे हैं। और 30 वचन में हम देखते हैं कि यहाँ पर जो भी कार्य हुआ है, इसके लिए इससे हमें छुटकारा दिलाइए कहकर प्रार्थना कर रहे हैं। So they were praying, "Oh Lord, help us that thy children, thy servants may speak thy words boldly, opening their mouths." That was their prayer point. 24వ వచనంలో 29వ వచనంలో నాథా అనే మాట, ప్రభువా అనే మాట, వారు ప్రార్థిస్తున్నది తమ దేవుడైన సార్వభౌముడైన సర్వశక్తిమంతుడైన దేవునికి వారు ప్రార్థిస్తున్నారు అనే సత్యములో వారు ప్రార్థిస్తున్నారు. और 19 वचन में हम देखते हैं, यहाँ पर ये भी कह रहे हैं कि अब हे प्रभु कहकर कह रहे हैं कि हमारे प्रार्थना को सुनने वाला कहकर हे प्रभु कहकर प्रार्थना कर रहे हैं। So we see in verse 29, they prayed, "Oh Lord, now Lord." That means they are praying to the sovereign God, the God who is all powerful. They are praying to hear their concern about the servants of God to speak with boldness. 30వ వచనంలో
రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నారు. और यहाँ पर किस तरह से प्रार्थना कर रहे हैं, 30 वचन में हम देखते हैं, चंगा करने के लिए तू अपने हाथ बढ़ा की और अद्भुत काम तेरे पवित्र सेवक यीशु के नाम में किए जाए कहकर. In English, it starts from the 29th verse, second portion, that your servants, grant to your servants that with all boldness they may speak your word by stretching out your hand to heal, and the signs and wonders may be done through the name of your holy servant Jesus. కాబట్టి వారి ప్రార్థన దేవుని దాసుల కొరకు, అలాగే వారు ధైర్యముగా బోధించడానికి, సువార్త ప్రకటించడానికి, అనగా ధైర్యముగా దేవుని గురించి, సువార్తను గురించి మాట్లాడటానికి వారికి కావలసిన సహాయం కొరకై సంఘము ప్రార్థిస్తుంది. और यहाँ पर हम देखते हैं मंडली इस तरह से प्रार्थना कर रही है कि उनके सेवक के लिए उनके सेवक धैर्य होकर, धीरज बांधकर परमेश्वर की सुसमाचार को बांटे और सेवकाई को धैर्य से आगे बढ़ा सके कहकर वो लोग प्रार्थना कर रहे हैं. So their prayer concern was about these servants of the Lord, that they may with all boldness they may speak the word of God, that the word of God may spread all over. కాబట్టి ఈ సందర్భంలో మరి సంఘమునకు ఒక మాట నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని కార్యములు గంభీరముగా జరిగినప్పుడు సాతానుడు ఎక్కడో ఒక చోట సమస్యను తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘము గమనికతో అటువంటివి రాకుండా సాతానును బంధించడానికి ఉపక్రమించవలసిన సమయము ఈ ప్రార్థనా సమయం. और यहाँ पर मैं अपनी कलीसिया को एक बात कहना चाहता हूँ और एक बात याद दिलाना चाहता हूँ. जब परमेश्वर की कलीसिया में कोई भी एक महान कार्य या उस कार्य को महान रूप लेकर उसे पूरा किया जाता है, तुरंत उसी के साथ साथ ही या उसके बाद ही शैतान के भी कार्य होना शुरू हो जाते हैं. ये बात हमें अपने स्मरण में रखते हुए, चौकन्ना होते हुए, हम इस तरह के शैतान के कार्य को वहां ही बांध के रखने के लिए या उसे उसी जगह पे रोकने के लिए हमें बार उठाकर प्रार्थना करना चाहिए. So I would like to remind the church or bring to the knowledge of the church that when the work of the Lord is done very greatly, we see the work of the Satan also starts to work, and in order to stop the effects of the Satan, the church needs to join in prayer and to pray for concerning this matter to stop there and then. పేతురు యోహానులు వెంటనే వారి సమస్యను తీసుకొచ్చి సంఘమునకు చెప్పారు. సంఘము వెంటనే ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రార్థించిన వెంటనే ఫలితాలు కూడా వారు చూశారు. और पतरुस और यूहन्ना जब इस समस्या का सामना वो लोगों से किया गया था, जब तुरंत वो आकर इस समस्या के बारे में कलीसिया के विश्वासियों से बांटा और कलीसिया के विश्वासियों ने इकट्ठा होकर इस समस्या के लिए प्रार्थना की. प्रार्थना करने के बाद तुरंत उस समस्या का हल उन्हें पाया. परमेश्वर ने उनकी प्रार्थना को सुनकर जवाब भी दिए. Peter and John, they came to their own companions and they reported the matter to the priests and the elders, and when they prayed, they also their prayer was answered and they received a suitable reply also for their prayers. ఇప్పుడు రెండు విషయములు మనం చూసాం. మొట్టమొదటిగా వారు ప్రార్థించడానికి ఒక కారణం ఉంది. there is a cause for prayer. दो बातों के बारे में हमने ध्यान किया है. पहली बात हमने ध्यान किया कि कलीसिया जब इकट्ठा होकर प्रार्थना करने लगी तो उस प्रार्थना के पीछे एक कारण था. So there was a concern or a cause for them to pray. రెండవది మనం చూసాము, వారు ప్రార్థించే అంశం ఉంది, కంటెంట్. దేనికోసం ప్రార్థించాలి, ఎవరికి ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలనే వారు చాలా స్పష్టంగా ప్రార్థిస్తూ వచ్చారు. వాడు और दूसरी बात हमने देखा है उनकी प्रार्थना का जो मुख्य अंश क्या था, किस चीज के लिए उन्हें प्रार्थना करना है वो लोग जानते थे. और उनके प्रार्थना के पीछे एक बात थी जो वो लोग उसके बारे में प्रार्थना के लिए इकट्ठा हुए. And for the reason why they have joined as together for prayer,
the content of the prayer was also known to them. వాస్తవమే, మన దగ్గర కూడా మనం ప్రార్థించేటప్పుడు అనేక అంశాల కోసం ప్రార్థిస్తుంటాము. కాబట్టి దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకు జవాబును తప్పకుండా ఇస్తాడు. और ये बात सही है, जब भी हम प्रार्थना के लिए इकट्ठा होते हैं तो कलीसिया में जब हमारी प्रार्थनाओं के लिए भी कुछ अंश रखा जाता है, कुछ विनतियां रखे जाते हैं, और ये हम अच्छी तरह जानते हैं परमेश्वर जरूर हमारी प्रार्थना को सुनेंगे और उसका जवाब भी देंगे. It is true, even when we join for prayer, there are many matters or cause for us to join in prayer. God will definitely hear our prayer and he will answer us in the meantime. ఇప్పుడు మూడవ సందర్భాన్ని చూస్తాము. 31వ వచనంలో వారు ప్రార్థించినప్పుడు ఏమి పర్యావసానాలు, ఏమేమి జరిగినాయి, కాన్సిక్వెన్సెస్ ఏం జరిగినాయని మనం చూస్తాం. और अब तीसरी बात की ओर हम चलते हैं. यहाँ पर 31 वचन में इस बात को पा सकते हैं, जब उन्होंने प्रार्थना की तो उनके आजू बाजू में क्या संभव हुआ और किस तरह की घटना वहां पर घटी, उसके बारे में हम देखेंगे. And according to verse 31, when they have prayed together, what was the result of their prayer? What was the consequences they received after when they prayed? 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అని చదువుతాం. और 31 वचन में हम इस तरह पाते हैं, जब वे प्रार्थना कर चुके तो वह स्थान जहां वे इकट्ठा थे हिल गया. So when they prayed, we see that when they have prayed in that way, the place where they were assembled together was shaken. ఇది మనకు ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, వారు దేవుని సన్నిధిని అనుభవించారు, దేవుని శక్తిని వారు చూశారు. ఆ ప్రదేశమంతా కదలడం, కంపించడం అనే అనుభూతిని, దేవుని శక్తి, దేవుని సన్నిధిని వారు గమనించినట్లుగా మనం చూడవచ్చు. और यहाँ पर हम ये बात को समझ सकते हैं कि वो लोग वहाँ के विश्वासियों ने इस बात का अनुभव किया कि परमेश्वर ने उनकी प्रार्थना सुनी और परमेश्वर की उपस्थिति वहां पर थी, और परमेश्वर की जो महान शक्ति के बारे में और उनके कार्य के बारे में और उनका जो महान जो जवाब देने का जो तरीका था वो लोग अनुभव कर चुके थे. So when the saints, when the believers has prayed in that way, they realized the presence of the Lord. They felt the presence of the Lord, the great work of the Lord in their midst. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో పౌలు శీలలు ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ కూడా దేవుని సన్నిధి వారు అనుభవించారు, దేవుని శక్తిని వారు గమనించారు. చెరసాల తలుపులు, ఆ ప్రదేశమంతా కూడా కంపించి చెరసాల తలుపులు అవి ఊడిపోయినట్లుగా మనం చూస్తాం. और जब प्रेरितों के कार्य 16 अध्याय में हम ये और एक घटना को भी पाते हैं, जहां पर पौलुस जी और सिलास ने जब इकट्ठा होकर उस बंदी गृह में प्रार्थना किया था, तो वहां पर भी वह जब प्रार्थना किए तो परमेश्वर की उपस्थिति को उन्होंने वहां पर अनुभव किया, परमेश्वर की महान शक्ति का कार्य उन्होंने देखा. जो जब उन्होंने प्रार्थना की तो वहां पर भी जमीन हिल गई और वो बंदी गृह के फाटक खुल गए, जैसा हम देखते हैं. So we see even when Paul and Silas, they prayed in Acts of Apostles chapter 16, 1 verse 25 onwards, we see that suddenly there was a great earthquake, so that the foundations of the prison were shaken and immediately the doors were opened. కాబట్టి మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధి యొక్క శక్తిని అనుభవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సందర్భాల ద్వారా మనం గమనించవచ్చు. और जब हम प्रार्थना के लिए परमेश्वर के पास आते हैं या परमेश्वर की उपस्थिति में आते हैं, तो हमें इस दो घटनाओं के बारे में समझ सकते हैं कि परमेश्वर की महान शक्ति, उनकी उपस्थिति किस तरह से होती है और किस तरह से हमें उसे अनुभव करना चाहिए. ये दो बातों के बारे में द्वारा हम जान सकते हैं. So by these two incidences, we know that when we pray, how we the effects of the prayer, the powerful nature of the prayer and the answers, the work of the Lord, we can experience. There is a great chance. 4వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 31వ వచనములో 2వ భాగము, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నారు.
और प्रेरितों के कार्य 4 अध्याय के 31 वचन के दूसरे भाग में हम देखते हैं, और वे सब पवित्र आत्मा से परिपूर्ण हो गए कहकर। Acts of Apostle chapter 4 verse 31 second portion, and they were all filled with the Holy Spirit and they spoke the word of God. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో రాయబడిన మాట, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు అని రాయబడింది. और प्रेरितों के कार्य 1 अध्याय के 8 वचन में हम इस तरह देखते हैं, जब पवित्र आत्मा तुम पर आएगा तब तुम सामर्थ्य पाओगे कहकर यहाँ पर लिखा गया। And even we see in Acts of Apostle chapter 1 verse 8, but you shall receive power when the Holy Spirit comes upon you. కాబట్టి శక్తి నొందినప్పుడు సాక్షులుగా ఉంటాము, అనేకులకు సువార్త ప్రకటిస్తాము, వాక్యమును ధైర్యముగా బోధిస్తాము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, అంతేగాని భాషలు మాట్లాడతారు అనే భావము కాదు ఇక్కడ. और जब पवित्र आत्मा के द्वारा जो सामर्थ हम पाते हैं, तो इस तरह की शक्ति हम पाते हैं कि परमेश्वर के वचन को बांटने लगते हैं, सुसमाचार को बांटने लगते हैं। लेकिन यही नहीं, केवल पवित्र आत्मा की शक्ति पाने के बाद सिर्फ अन्य भाषाएं हम बात करते हैं, ये केवल यही नहीं। So we see when we receive power by the visitation of the Holy Spirit, when it comes upon us, we receive great power that we may speak boldly the word of God and preach the gospel of God. It is not that when the Holy Spirit comes upon us that we will speak in different tongues. 31వ వచనము చివరి భాగములో, వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి, దేవుడు వారిని ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశము అక్కడ నెరవేరింది. यहाँ पर इसी 31 वचन के आखिरी भाग में हम देखते हैं कि और वे सब पवित्र आत्मा से परिपूर्ण हो गए और परमेश्वर का वचन हियाव से सुनाते रहे कहकर, और जिस उद्देश्य से, जिस इच्छा से परमेश्वर प्रभु यीशु मसीह ने उन्हें चुनकर भेजा था, वो इच्छा और वो उद्देश्य यहाँ पर पूरा हुए जैसा हम देखते हैं। And in the Acts of Apostle chapter 4 verse 31, the last portion we see, and they spoke the word of God with boldness, and when the cause for which the Lord has sent them or filled them with the Holy Spirit is done in their life. ఇది నా ప్రార్థన కొరకైన అంశాన్ని మనము 3 భాగాలుగా మనము ఆలోచన చేశాం. आज के इस प्रार्थना के अंश के लिए या प्रार्थना की विनती के लिए उस वचन के द्वारा 3 बातों में हमने देखा। So by these 3 things we have seen the cause for the prayer or the reason for the prayer. మొట్టమొదటిగా వారు దేని కొరకు ప్రార్థించగల కారణం ఏంటి అని చూసాం. और सबसे पहले हमने देखा कि वे लोग प्रार्थना के लिए इकट्ठा हुए, तो उस प्रार्थना का कारण क्या था? So first of all, the first thing, the reason for the cause for them to join in prayer. రెండవది, వారు ప్రార్థనలో ఎటువంటి అంశాల కొరకు ప్రార్థించారు, ఎవరికి ప్రార్థించారు అనే అంశాలు మనం చూసాం. और दूसरी बात में हमने देखा उनके प्रार्थना के लिए क्या कारण क्या थे, प्रार्थना के लिए और किसके लिए और किसके पास आकर वो प्रार्थना किए कहकर हमने देखा। So secondly, we have seen what are the contents of their prayer matters and for whom they have prayed. మూడవది, వారు ప్రార్థించినప్పుడు ఏమి జరిగింది అనేది కూడా చూసాం. और तीसरी बात में हमने देखा जब उन्होंने प्रार्थना किया तो उसका पर्यावरण क्या था और उसका जवाब किस तरह से था, हमने देखा। And thirdly, we have seen the consequences of the prayer when they prayed, what all the things have been done. ఈ మూడవ మాటలో 3 సంగతులు జరిగినట్లుగా మనము 31వ వచనంలో చూసాం. और हमने इस 3 घटनाएं और इस 3 बातें 31 वचन में पूरा हुए जैसा हम देखते हैं। So in verse 31 we see 3 things done. మొట్టమొదటిగా ఆ ప్రదేశం కదిలింది, కంపించింది, దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించారు, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. और सबसे पहले हमने देखा कि उस जगह वहां पर वे प्रार्थना कर रहे थे, उस जगह हिल गया और परमेश्वर की उपस्थिति के द्वारा वहां पर जमीन हिलने लगी। So the place where they have assembled for prayer, that place was shaken. That means they have felt the presence of God. రెండవది, వారు పరిశుద్ధాత్మను పొందారు, అనగా దేవుని శక్తిని పొందారు, పవర్ ఆఫ్ గాడ్. और
दूसरी बात हमने देखा, उन्होंने पवित्र आत्मा को पाया और पवित्र आत्मा के द्वारा परमेश्वर की शक्ति को भी उन्होंने हासिल की। So secondly, we see they were filled with the Holy Spirit. That means they were filled with the power of God. మూడవది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో అప్పుడు దేవుని ఉద్దేశం నెరవేరింది. ద పర్పస్ ఆఫ్ గాడ్ ఏమిటి అంటే వాక్యమును ధైర్యముతో బోధించారు. దేవుడు వారిని ఎందుకొరకైతే నియమించాడో ఆ ఉద్దేశము అక్కడ నెరవేర్చబడింది. और जब उन्होंने पवित्र आत्मा के साथ परिपूर्ण हो चुके थे, पवित्र आत्मा के द्वारा जो परमेश्वर की शक्ति को उन्होंने पाया, उस शक्ति के द्वारा जो परमेश्वर का इच्छा था और जो परमेश्वर के उद्देश्य थे, जो कारण के साथ उन्हें चुना गया था, वो यहाँ पर पूरा हुए, जैसा हम देखते हैं। Thirdly, we see when the Holy Spirit has come, they spoke the word of God. That means the purpose of God was done in their life. They spoke very boldly the word of God. అలాంటి ప్రార్థనలో దేవుని సన్నిధి అనుభవిస్తూ దేవుని శక్తిని పొంది దేవుని ఉద్దేశంలో నెరవేర్చే వారముగా, ప్రార్థనలో అలాంటి పట్టుదలతో ప్రార్థించే వారముగా ప్రభువు మనకు సహాయపడునుగా. और इस तरह से प्रार्थना करने के लिए, जो प्रार्थना में हमें प्रबल होकर, जो प्रार्थना की शक्ति को हम पाकर, जिस तरह से प्रभावशाली प्रार्थना करने के लिए परमेश्वर हमें सहायता करें। The Lord may help us that we may receive such power in prayer, and we may receive the answer in a powerful way, that by receiving the power of God. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। Let us pray. ప్రేమల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. సంఘము ప్రార్థించినప్పుడు దేవుని ఉద్దేశములు నెరవేర్చబడ్డాయి. ఈ యొక్క సందర్భంలో మీరు బోధించిన సత్యమును బట్టి వందనములు. సంఘము ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిని వారు అనుభవించారు, దేవుని శక్తిని పొందారు, దేవుని ఉద్దేశం అక్కడ నెరవేర్చబడింది. ఈనాడు మా ప్రార్థన కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చేదిగా, భవిష్యత్ పరిచయ కొరకు సమాయత్తం చేసేదిగా, దేవుని శక్తిని పొందేవారముగా, అలాగే మీ సన్నిధిని అనుభవించారు వారముగా, తండ్రి ప్రార్థనకు జవాబులను పొందేవారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనా సమయం దీవించమని యేసు ప్రభు నామములో చెప్పబడిన వాక్యములకు నీరుకట్టి ఫలింపచేయమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.